హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి. ఆగస్టు నెల నుంచి మొదలండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి మెడికల్ బిల్స్, ఇంక్రిమెంట్ ఏరియర్స్ మరియు ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపుల వివరాలను అయితే తెలుసుకుందాము. ఈ సమాచారం ప్రతి ఉద్యోగి పెన్షనర్కు ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జనవరి 2025 వరకు పెండింగ్లో ఉన్న బిల్లుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెడికల్ బిల్స్ అండ్ లీవ్ బిల్లుస్, మెడికల్ లీవ్ బిల్స్ అండి. సో మెడికల్ బిల్స్, ఇంక్రిమెంట్ అరియర్స్ తదితర బిల్లులు 2025 జనవరి 31న క్రెడిట్ అయ్యాయి. క్రెడిట్ అవుతాయండి. అయితే సరెండర్ లీవ్ క్రెడిట్ కావటం ఇంకా జరగలేదు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇవ్వనుంది. ఇక పెన్షనర్ల పెండింగ్ బిల్లుల వివరాలు. విశ్రాంత ఉపాధ్యాయులకు ఆగస్టు 2024 నుంచి పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ బిల్లులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఖాతాలో జమవుతున్నాయి. పెన్షనర్లు ఈ బిల్లులను తమ బ్యాంకు ఖాతాల ద్వారా అయితే వెంటనే చెక్ చేసుకోవాలి. సో జీతం, సెలవు బిల్లులు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సబ్మిట్ చేసిన జీతం, సెలవు అరియర్స్ బిల్లులు కూడా ఇప్పుడు చెల్లింపులు పొందుతున్నాయి. ఇక జెడ్పీబీఎఫ్ లోన్స్ మరియు ఫైనల్ బిల్స్ 2024 ఏప్రిల్ 27 నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు ఆమోదించబడిన జెడ్పీపీఎఫ్ మరియు ఫైనల్ బిల్లులు ఇప్పటికే 784 మంది లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. ప్రభుత్వ చెల్లింపులపై చర్యలు మరియు ప్రత్యేక చర్యలు. పెండింగ్ బిల్లుల సమస్యలు. గత ప్రభుత్వంలో చెల్లింపులు నిలిచిపోయిన కారణంగా అనేక కాంట్రాక్టర్లు, ఆసుపత్రులు, కళాశాలలు, మందులు సరఫరా సంస్థలు ఇతర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని నిధుల విడుదలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఆర్థిక శాఖ చర్యలు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ నిధులను పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రిజర్వ్ బ్యాంకు సెలవు దినం అయినప్పటికీ సోమవారం రోజున నిధులు సాఫీగా విడుదలయ్యేలాగా అన్ని చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఉన్న అధికారులు. ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ ముఖ్యమైన ఆర్థిక శాఖ అధికారులు విధుల్లోకి తిరిగి ఈ బిల్లులను వేతనదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది ఉద్యోగులకు ప్రభుత్వం చూపిన కృషి మరియు సేవాగుణాన్ని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తు చెల్లింపులపై అంచనాలు. సరెండర్ లీవ్ బిల్లులు. సో ఈ బిల్లులు క్రెడిట్ త్వరలోనే జరిగే అవకాశం ఉందండి. సంబంధిత అధికారులు ఈ పనిలో ఉండడంతో ఫిబ్రవరి 2025 నాటికి వీటిని చెల్లించవచ్చనైతే అంచనా. గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ చెల్లింపులు. పెన్షనర్లకు మిగిలిన చెల్లింపులు షెడ్యూల్ ప్రకారంగా విడతల వారీగా పూర్తి చేస్తారు. బకాయిల నిధుల విడుదల. గత కాలం నుంచి పోయినటువంటి బకాయిల విడుదల చెల్లించేందుకు ప్రణాళిక ప్రకటించబడే అవకాశం ఉంది. దీనిపై ఆర్థిక శాఖ మరింత స్పష్టత ఇవ్వనుంది. ముఖ్యమైన సూచనలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు. సో మీకు సంబంధించి మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ బిల్స్ కానీ ఖాతాలో జమ అయ్యాయా లేదా అని అయితే మీరు చెక్ చేసేయండి. సరెండర్ లీవ్ బిల్లులపై కొత్త సమాచారం కోసం రెగ్యులర్గా అప్డేట్లు అయితే ఉండండి. సో మీ డిపార్ట్మెంట్ అధికారులతో సకాలంలో చర్యలు జరపండి మరియు మీ బిల్లులపై స్పష్టత పొందండి. సో ఈ చెల్లింపులపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.